శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరా ఛానల్. వక్రగతి చెందబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల గోచారంలో వృషభ రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో కలగబోతున్నాయో చూద్దామండి. వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. వృషభ రాశిలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా చెప్పుకోబెట్టినటువంటి గురు గోచార ఫలితాలు వర్తిస్తాయండి. గురుగ్రహం వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి అండి. ఆయన ప్రస్తుతానికి ఏంటంటే వృషభ రాశిలో అంటే మీ జన్మరాశిలో ఉన్నారు గోచారంలో. ఈ యొక్క గురుడు దేవగ్రహం, శుక్రుడు ఇంట ఉన్నారు. సహజంగా గురుగ్రహానికి లక్షణాలు ఏంటంటే ఆధ్యాత్మికత, మత గ్రంథాలు, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య, కుటుంబంలో డెవలప్మెంట్, సుఖ సంతోషాలు, ప్రాస్పరిటీ, బహుదూర ప్రయాణాలు, సంతోషం, ఆడవారికి వర్తక కారకుడు, వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఇలా చూసుకుంటే సహజ శుభగ్రహం. ఆయన 9 అక్టోబర్ 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు అంటే దాదాపుగా 119 రోజుల పాటుగా 4 నెలల పాటుగా వక్రీకరించబోతున్నారండి. సో ఆ వక్రీకరించబోతున్న గురుగ్రహ ప్రభావం ఫలితం ఏ విధంగా ఉన్నది మీ యొక్క వీడియో యొక్క సారాంశం. సహజంగా గురుగ్రహానికి ఏంటంటే ఉన్న స్థానం నుండి 5, 7, 9 స్థానాలు వీక్షిస్తారండి. వృషభ రాశిలో ఉన్నారు కాబట్టి ఆ రాశి నుండి 5వ స్థానం అయినటువంటి కన్య రాశిని, అదేవిధంగా వృశ్చిక రాశిని 7వ దృష్టిచేత, 9వ దృష్టిచేత మకర రాశిని వీక్షిస్తూ ఉన్నారు. అంటే వృషభ రాశిలో ఉన్నారు కాబట్టి ఆయన 1, 5, 7, 9 స్థానాలు వీక్షిస్తూ ఉన్నారు. వక్రీకరించిన గ్రహం ఏదైనా ఉంటే వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుందండి. అంటే వృషభంలో వక్రీకరించారు అంటే కనుక పాజ్ తీసుకోవటం, స్లో అవ్వటం, వెనక్కి వెళ్ళటం. ఒక గ్రహం వెనక్కి వెళ్తే ఆయన దృష్టి చేత ఆయన ఏ రాశిలోని ఏ భావాలను చూస్తారో ఆ ఫలితాలు ఇస్తారు కదా. అలానే ఏంటంటే 12వ స్థానం టచ్ చేస్తారు ఈ యొక్క గురుగ్రహం. ఇలాంటప్పుడు 12వ స్థానంలో నుండి ఆయన 4 అంటే సింహరాశి మీద దృష్టి పెడతారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అగ్నితత్వ రాశి, ఫైరీ నేచర్ అయినటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి మీద కూడా దృష్టి పెట్టబోతున్నారు. మరి ఏ ఫలితాలు స్లో అవుతాయి అంటే అర్ధ త్రికోణం వృషభ రాశి, అదేవిధంగా కన్యా రాశి, ఇంకా మనకు వృశ్చిక రాశి మరియు మకరం, వీటి యొక్క ఫలితాలు కాస్త స్లో అవుతాయండి. ఏ స్థానాలు ఫ్లోరిష్ అవుతాయి అంటే సింహరాశి, తులారాశి మరియు ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఏమవుతాయి అంటే 4వ స్థానం, 8వ స్థానం, 12, 6 అంటే 4, 6, 8, 12 స్థానాలు బలపడబోతున్నాయి. ఆ ఫలితాల మీద ఎక్కువగా గురుడు యొక్క ఫోకస్ ఉంటుంది. ఏ స్థానాల ఫలితాలు తగ్గుతున్నాయి? 1, 5, 7, 9 స్థానాల ప్రభావం స్లోగా ఉండబోతుంది. ఆయన ఒక్కరి గురించి వెనక దృష్టి పెడుతున్నాడు, ఆయన ఉన్న స్థానం దృష్టి పెట్టట్లేదు. సో అది రీజన్ అండి. ఏ ప్రభావాలు తగ్గుతాయి అంటే 1 మీ మీద మీరు ఫోకస్ చేసుకోలేకపోవటం, 2వది మీ ఆరోగ్యం మీద, మీ యొక్క వైటాలిటీ మీద, మీ యొక్క రెసిస్టెన్స్ పవర్ మీద, మీ యొక్క వ్యక్తిత్వం మీద ఇంప్రూవ్ చేసుకునే విధంగా గతంలో ఉన్నటువంటి ఫోకస్ తగ్గుతుంది. కాబట్టి ఈ విషయాల యందు మీరు ఫోకస్ చేయాలండి. మరి 5వ స్థానం అంటే సంతానం, ప్రేమ, ఇన్వెస్ట్మెంట్, రిక్రియేషన్, లవ్ అఫేర్స్, మత గ్రంథాలు, లేదంటే కనుక మంత్ర సాధన, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి. ఆ విషయాల ఎందుకు కూడా మీరు కొంచెం నెమ్మదిస్తారు, స్లోగా ఫోకస్ చేస్తారని చెప్పాలి. 5వ స్థానం అంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది, పీజీ లాంటి విద్య. సో విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి, డోంట్ డివియేట్, మైండ్ డైవర్ట్ కాకూడదు. 2వది సంతానం, మీరు కనుక పెద్దవారు అయి ఉంటే మీ యొక్క సంతానం వారి యొక్క విద్య యందు సరిగ్గా ఫోకస్ చేస్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, ఎడ్యుకేషన్ ఎలా వెళ్తున్నాడు ముందుకు, ఇలా వాటి మీద మీరు దృష్టి పెట్టాలండి. ఇన్వెస్ట్మెంట్, మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే కొంచెం ఫోకస్ తగ్గడం వల్ల నష్టాలు, స్టాక్ మార్కెట్ రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ఫుల్. సహజంగానే గురుడు ధనకారకుడు, ఆయన వక్రీకరణ చెందుతున్నారు కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా ఈ అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు మధ్య కొంత కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఫేక్ కంపెనీస్ ఏవైతే ఉంటే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. చాలా కంపెనీస్ డబ్బుల కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం ఐపీఓలు ఓపెన్ చేసి కూడా వాటిని సెబీ గుర్తించి కూడా బయటికి పంపించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా సరి చేసుకోండి, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రేమ, ఎవరైనా లవ్ అఫైర్లో కానీ ప్రేమలో ఉన్నవారు ఏంటంటే వారి బంధం నుండి కొంత డివియేట్, వివిధ కారణాల చేత, మీ యొక్క వ్యక్తిగత కారణాలు ఏమైనా కావచ్చు, మాట పట్టింపులు కావచ్చు, లేకుంటే మీరు ఉన్నత విద్య కోసం కావచ్చు, ఉద్యోగపరంగా దూరంగా వెళ్ళటం వల్ల కూడా ప్రేమ విషయం దూరం అవటమో లేదంటే కనుక డివియేట్ అవటమో జరుగుతుంది. మరి 7వ స్థానం అంటే వ్యాపారం ముందు వ్యాపార భాగస్వామితో సరిగా పొంతన లేకపోవడం,
లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, మీ యొక్క సరిగా ఫోకస్ లేకపోవడం, సరిగా మీ పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు గురి కావడం అనేది జరుగుతుంది. ఇంకా మీరు కనుక పెళ్ళి అయ్యి వివాహం జరిగి ఉంటే భాగస్వామితోటి సరైన సఖ్యత లేకపోవడం, లేదంటే వారికి ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి సో ఈ విషయాలు ఎందుకు మీకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి 9వ స్థానం బహుదూర ప్రయాణాల విషయంలో ఇబ్బందులు, హైర్ ఎడ్యుకేషన్, తండ్రికి హెల్త్ సమస్యలు కావచ్చు, ఇలాంటి వాటి విషయాల ఎందుకు కూడా మీకు ఫోకస్ అనేది తగ్గుతుంది. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోవడం, ఇలాంటి విషయాలు ఎందుకు కొంత తగ్గుతుంది. సో అంటే 1, 5, 9 స్థానాల యొక్క ఫలితాలు తగ్గుతాయి. అంటే ఏవి ఇంప్రూవ్ అవుతాయనంటే 4వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం మరియు 12వ స్థానాల ఫలితాలు అధికంగా వస్తాయండి. ధర్మ, అర్థ, కామ్యం, మోక్ష త్రికోణాలు ముఖ్యంగా ఏంటంటే ఈ గురువు వక్రీకరించిన కాలం వృషభ రాశి వారికి ఆధ్యాత్మికత, ధర్మం యందు ఆసక్తి కలిగి ఉంటారు. స్పిరిచువల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఖర్చు కూడా ఆ విషయాలు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తారు. దాన ధర్మాలకి, సర్వీస్కి ఎక్కువ మీ మోటో ఉంటుంది. మంచి ఆలోచన విధానం కలిగి ఉంటారు. ముఖ్యంగా 4వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారండి. అంటే గతంలో ఏదైనా ప్రాపర్టీ కొందాము లేకపోతే తీసివేద్దాం అనే ఆలోచన ఉంటే ప్రాపర్టీ, పాస్తులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గతంలో ఏదైనా బిజీ కార్యక్రమాల చేత వదిలేసి ఉంటే మంచి డీల్ వచ్చింది, దాన్ని క్లోజ్ చేయలేకపోయారు, మళ్ళీ దాని గురించి ఆలోచించడం. ఇల్లు కొందాం అనుకున్నారు, వెహికల్ కొందాం అనుకున్నారు. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకునే విధంగా మీ ఆలోచన ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు అని చెప్పాలి. మరి 6వ స్థానం అంటే ఏంటంటే శత్రు, రుణ, రోగ బాధ అంటుంటాం కదా. సో కాబట్టి అంటే గతంలో ఏదైనా మీరు అంటే హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే, అనారోగ్య సమస్యల నుండి మీరు కరెక్ట్గా ప్రాపర్ డయాగ్నోసిస్ చేయించుకొని ప్రాపర్గా మెడికేషన్ తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్య నుంచి బయటపడడం, అప్పుల రుణాలు మొత్తం మీద అవి క్లోజ్ చేద్దాము, తొందరగా తొలగించుకుందాము, రుణ బాధని, లోన్స్ బాధని మీ యొక్క దృష్టి వాటి మీద ఎక్కువగా పెట్టడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఏదైనా కోర్టు కేసులు కానీ లీగల్ బ్యాటిల్ ఏదైనా ఉంటే వాటి మీద దృష్టి పెడతారు. సో ఎందుకంటే వక్రీకరించిన గురుడి మీద శని దృష్టి కూడా ఉంది. శని గురులే ధర్మ, కర్మ కారకులు. కాబట్టి లాయర్ని కలవటం, లీగల్గా ముందుకు తీసుకెళ్ళటం, సో అలాంటి పనులు మీరు బాగా యాక్టివేట్ చేసుకుంటారు అని చెప్పాలండి. 8వ స్థానం 12-8 సంబంధంలో కనుక గురుడికి వస్తే ఆధ్యాత్మికత, రీసెర్చ్ చేయటం ఎక్కువగా. మృగశిర నక్షత్రం మీద మనకు అక్టోబర్ 26 దాకా ఉంటాడు, తర్వాత రోహిణి మీదకి వస్తారండి. అక్టోబర్ 26 దాకా కూడా మీరు ఫోకస్ బాగా చేయడం, రీసెర్చ్ చేయటం లాంటివి జరుగుతాయి. మత గ్రంథాలు, మతాభిమానం కావచ్చు, సైన్స్ అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొత్త విషయాలు నేర్చుకోవడం, డిగ్గింగ్ డీప్ అని లెఫ్ట్గా వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైనా లేట్ అవుతున్నా వాటి మీద ఫోకస్ చేస్తారు, త్వరగా క్లియర్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏదైనా రావాల్సి ఉండి ఆగిపోయి ఉంటే వాటి మీద కూడా మీ యొక్క దృష్టి పెట్టడం, వాటి నుంచి మీరు బెనిఫిట్ పొందడం కూడా జరుగుతుంది. గతంలో పొందిన ఇంజురీస్ కానీ, బాధలు కానీ, అవమానాల నుంచి బయటపడతారని చెప్పాలండి. ఏదేమైనా కూడా ఇది ధర్మార్థ కామ్య మోక్ష త్రికోణం కాబట్టి సో ధర్మబద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తారు. కాస్త ఖర్చు అయినా సరే సో వాటి మీద దృష్టి పెడతారండి. ఇంతకాలం ఏంటంటే మీరు 1, 5, 7, 9 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కొద్దిగా నెమ్మదిస్తాయి. 4, 6, 8, 12 విషయాల ఎందు ఎక్కువగా మీరు ఫోకస్ అనేది బాగా పెరగబోతుంది. 12వ స్థానంలో గురుడు ఉంటాడు కదా, సర్వీస్ మోటార్ పెరుగుతుంది. నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు తగ్గించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా శుభత్వాన్ని ఇచ్చే విషయాలే. కాబట్టి ఏంటంటే ధర్మంగా ఉందాం, సో ధర్మానికి పాటుపడదాం. ఆటోమేటిక్గా గురుగ్రహ ప్రభావాలు అవి ఇంప్రూవ్ అవుతాయి. ఎక్కడైతే లేకుండా ఉందో అక్కడ మనం ఫోకస్ చేద్దాం. రెమెడీస్ అంటారా, మీరు ముఖ్యంగా గురుగ్రహ స్తోత్రం పఠనం చేసుకోవడం, గురుగ్రహ వేద మంత్రం పఠనం చేయడం వల్ల గురు ధార్మికతకి, అదేవిధంగా సర్వీస్కి, సేవకు కూడా శనితో చూడబడుతూ ఉంటారు. 12వ స్థానం స్టార్ట్ చేస్తారు కాబట్టి సర్వీస్ మోటర్లో ఉండండి. మీకు తోచినంతగా దాన ధర్మాలు కావచ్చు, లేదంటే దేవాలయాలకి, అర్చకులు కొంతమంది ఫైనాన్షియల్గా, ఆర్థికంగా చాలా వీక్ ఉంటాడు, అలాంటి వారికి సహాయం చేయడం వల్ల కొంత మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.